కాళ్ళ మీద ఉంటుంది, చేతుల మీద ఉంటుంది, ఆర్మ్స్ లో ఉంటుంది ఎక్సెస్ ఫ్యాట్ అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఈ టమ్మీ టక్ చేయడానికి ఏమన్నా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి చేస్తారండి? అండి, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది మన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది విత్ ఇన్ దేర్ అంటే 30s 40sలోనే చాలామంది వస్తారు. తక్కువ మటుకు చాలామంది వచ్చే వాళ్ళందరికీ 40sలోనే అయిపోతుంది. కాబట్టి 50sలో 60sలో వచ్చే వాళ్ళకి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీ హ్యావ్ డన్ ఈవెన్ 50+ ఉన్న వాళ్ళకి కూడా టమ్మీ టక్ చేసాం. బట్ అది చేసేటప్పుడు డయాబెటీస్ ఉన్నా కూడా దట్స్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్. బట్ రిలేటివ్లీ వాళ్ళకి కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే హీలింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం వాళ్ళకి హీల్ అవ్వడానికి ఎక్కువ రోజులు పడుతుంది మామూలు వాళ్ళకంటే. బట్ కంట్రోల్లో ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. లోపల ఏం తీస్తారు? ఫ్యాట్ తీస్తారా, లేకపోతే టిష్యూ తీస్తారా, స్కిన్ తీస్తారా, కొంత ఫ్లెష్ తీసేస్తారా, ఏం జరుగుతుందండి? అదే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అండి, టమ్మీ టక్ ఫస్ట్ 3 స్టెప్స్ బేసిక్గా. ఒకటి, టమ్మీలో ఏదైతే ఫస్ట్ లైపోసక్షన్ చేస్తాం కొంచెం, సో దట్ ఇంకొంచెం లూజ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది కూడా కిందకి లాగేయడానికి. సెకండ్ పార్ట్లో స్కిన్ ఏదైతే ఎక్సెస్ ఉందో మనకు వేస్ట్ చుట్టూతా, దాన్ని మెజర్ చేసి ఎంతవరకు అయితే మనం ఈజీగా లాగగలమో క్లోజ్ చేసేంత వరకు అది తీసేస్తాం. థర్డ్ స్టెప్ వచ్చి ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో, మనకు మామూలుగా ప్రెగ్నెన్సీలో ఇందాక మనం అనుకున్నప్పుడు మజిల్ కండరాలు బాగా స్ట్రెచ్ అయి ఉంటాయి, వాటిని మళ్ళీ పూర్వస్థితికి అంటే ప్రీవియస్ టు ప్రెగ్నెన్సీ ఎలా ఉందో అలా స్టేజ్లో మళ్ళీ వాటిని టైటన్ చేయాలి. అది చేసి క్లోజ్ చేస్తాం. సో మళ్ళీ అందులో కొంచెం వేరే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. మినీ టమ్మీ టక్